రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. అప్పుడప్పుడు రేణు దేశాయ్ చేసే కామెంట్లు వైరల్ అవుతూ ఉంటాయి కూడా. ఇక తాజాగా రేణు దేశాయ్ సమ్మర్ వెకేషన్స్ కోసం బయలుదేరినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆత్యతో పాటుగా రేణు దేశాయ్ కలిసి వెళుతున్నారు. ఆత్య స్టార్ బక్స్ కాఫీని తాగుతున్నట్టుగా ఫోజులు పెట్టింది. స్టార్ బక్స్ కాఫీ అంటే తనకు నచ్చదని, దానికి అసలు డబ్బులు ఎందుకు పెట్టాలి, అనవసరం, ఎక్కువ ఖర్చు అన్న టైప్లో రేణు దేశాయ్ మాట్లాడారు. రీసెంట్గా రేణు దేశాయ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా విషయాల్ని చెప్పుకొచ్చారు. ఇక తనకంటూ ఒక వ్యక్తి కావాలని ఉంటుందని రేణు దేశాయ్ తెలిపారు. కానీ తాను ప్రస్తుతం తన పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని అన్నారు. ఆత్యకు 18 ఏళ్లు వచ్చి తన కాళ్ల మీద తాను నిలబడే వరకు ఇలానే ఉండిపోతానని, ఆ తర్వాత తన గురించి తాను ఆలోచించటం మొదలు పెడతానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. బద్రీ సినిమా షూటింగ్ విశేషాల్ని కూడా రేణు దేశాయ్ పంచుకున్నారు. బంగాళాఖాతంలో అనే పాటను తాను చేయాల్సింది కాదట. ఆమిషా పటేల్ షూటింగ్ స్పాట్కి రాలేకపోయిందట. అప్పటికే టీం అంతా ఫారిన్కి వెళ్ళుందట. ఆమె రాకపోవడంతో సడన్గా రేణు దేశాయ్ నటించాల్సి వచ్చిందట. అలా మేకప్ లేకుండా ఆ క్షణమే షూటింగ్కి వెళ్ళిపోయానని నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది రేణు దేశాయ్. ఇక రేణు దేశాయ్ ప్రస్తుతం ఆకిరా ఎంట్రీ గురించి ఎక్కువగా ఆలోచించటం లేదనిపిస్తోంది. ఆకిరా ఎంట్రీ గురించి వచ్చే వార్తలను రేణు దేశాయ్ ఖండించిన సంగతి తెలిసిందే. ఇంకా ఆకిరా ఏమీ నిర్ణయించుకోలేదని, ఏదైనా ఫిక్స్ అయితే నేనే మొదటగా ప్రకటిస్తానని, నా ఇన్స్టాగ్రామ్ నుంచే ఆ ప్రకటన చేస్తానని, అంతవరకు ఏ విషయాన్ని నమ్మకండి అంటూ రేణు దేశాయ్ క్లారిటీగా చెప్పారు. ప్రస్తుతం రేణు దేశాయ్, ఆత్య కలిసి అకిరానందన్ వద్దకు వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. అకిరానందన్ ప్రస్తుతం యుఎస్లో ఉన్నట్టు సమాచారం. అకిరా అక్కడ యాక్టింగ్ కోర్సులు, మ్యూజిక్ కోర్సులు నేర్చుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.